తెలంగాణ రేషన్ డీలర్స్ ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరొకవైపు అధికార కాంగ్రెస్ సర్కార్కి నిజంగా అల్టిమేటం జారీ చేశారా? ఇప్పుడు అదే అనిపిస్తోంది. ఎందుకనంటే వచ్చే నెల 1 నుంచి తెలంగాణ రేషన్ డీలర్స్ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారా? ఖచ్చితంగా ఇప్పుడు అదే అనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే నెల 1 నుంచి రేషన్ దుకాణాలు బంద్ చేసేస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. ప్రధానమైనటువంటి హామీలు తమకు ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్ అయితే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. సో ఏ క్రమంలో మరొకవైపు మొన్న చూసాం, ఆల్రెడీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా జరిగింది. ఆల్రెడీ కొత్త రేషన్ కార్డు పొందినటువంటి వారంతా కూడా ఎప్పుడెప్పుడు సన్న బియ్యం పొందుదామా అనేటువంటి ఒక తరుణాన, ఎందుకంటే సెప్టెంబర్ 1 నుంచి అది ఇంప్లిమెంట్ కాబోతుంది వాళ్ళకి. మరొక వైపు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు ఏదైతే 6 గ్యారంటీలు అనేటువంటిది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, ఆ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఒక ఉచిత రేషన్ బ్యాగ్ని కూడా ఈ యొక్క రేషన్ కార్డుదారులకి ఆ రోజు నుంచి అంటే సెప్టెంబర్ నుంచి ఉచితంగా ఇవ్వబోతోంది. అది కూడా 50 నుంచి బహిరంగ మార్కెట్లో 50 నుంచి 100 రూపాయలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇన్ని కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు ప్రభుత్వం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి తరుణాన నిజంగా రేషన్ డీలర్స్ ఒక ప్రభుత్వానికి ఒక హెచ్చరిక, ఒక అల్టిమేటం అని చెప్పుకోవచ్చు. నిజంగా సెప్టెంబర్ 1 నుంచి రేషన్ డీలర్లు తీసుకున్నటువంటి నిర్ణయంతో రేషన్ దుకాణాలన్నీ బంద్ కాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. 100 కోట్లు బకాయిలు ఉన్నాయని అంటున్న రేషన్ డీలర్స్ ఈ నెల 31లోగా బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఒకవేళ బకాయిలు చెల్లించుకుంటే సన్న బియ్యం పంపిణీకి బ్రేక్. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు ప్రత్యేక రేషన్ బ్యాగులు, అలాగే మేనిఫెస్టోలో భాగంగా గౌరవ వేతనం కమిషన్ పెంపునకు డిమాండ్. నిరుపేదలకు ఆకలి తీర్చే అన్నపూర్ణలుగా భావించినటువంటి రేషన్ దుకాణాల చుట్టూ ఇప్పుడు ఆందోళన మేఘాలు అలుముకున్నాయి. నెలల తరబడి కమిషన్ బకాయిలు పేరుకుపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మాకు రావాల్సిన డబ్బులు చెల్లించకపోతే వచ్చే నెల నుంచి సన్నబియ్యం పంపిణీని నిలిపివేస్తామని తేల్చి చెప్పేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి సన్నబియ్యం పథకానికి క్షేత్రస్థాయిలో పంపిణీ వ్యవస్థ ఉన్నటువంటి రేషన్ డీలర్ల నుంచి నిరసన సెగ తగులుతోంది. ప్రభుత్వం తమకు 5 నెలలుగా కమిషన్ చెల్లించడం లేదని రేషన్ డీలర్ల ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. ఈ బకాయిలు అలాగే గన్ని బ్యాగుల బిల్లులు ఈ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 100 కోట్లకు పైగానే పేరుకుపోయాయని డీలర్ల సంక్షేమ సంఘం చెబుతోంది. బంగారం తాకట్టు పెట్టి అప్పులు చేసి దుకాణాల అద్దెలు, పనివారి జీతాలు చెల్లిస్తున్నాం, మాకు రావాల్సిన డబ్బుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందంటూ కూడా డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాల నేపథ్యంలో జూన్లో ప్రభుత్వం 3 నెలలు అంటే జూన్, జూలై, ఆగస్టు సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించింది. రాత్రి 1 గంట వరకు సర్వర్లు మొరాయించినా కూడా అదనపు సిబ్బందిని పెట్టుకుని మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా 3 నెలల రేషన్ను విజయవంతంగా పంపిణీ చేశామని కూడా వారంతా గుర్తు చేస్తున్నారు. తాము చేసిన కష్టానికి ప్రతిఫలంగా కమిషన్ అడిగితే మమ్మల్ని ఎలా ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ కూడా డీలర్లు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం బకాయిలు చెల్లింపే కాదు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని, కమిషన్ పెంచాలని, ఇతర హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారంతా గుర్తు చేస్తున్నారు. ఇక తమ డిమాండ్ల సాధన కోసం డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు, జిల్లా పౌర సరఫరాల అధికారులకు, ఆర్డీఓలకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ నెల 31వ తేదీలోగా తమ బకాయిలు చెల్లించి హామీలపై స్పష్టమైన ప్రకటన చేయని పక్షంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నటువంటి సన్నబియ్యం పంపిణీని పూర్తిగా బహిష్కరిస్తామని, రేషన్ షాపులు బంద్ పాటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వం బియ్యంతో పాటు ప్రత్యేక రేషన్ బ్యాగులను కూడా పంపిణీ చేయాలని భావిస్తున్నటువంటి తరుణంలో డీలర్ల సమ్మె హెచ్చరిక ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు డీలర్ల డిమాండ్స్, అలాగే డీలర్లు ప్రభుత్వానికి జారీ చేసినటువంటి అల్టిమేటం ఇవన్నీ కూడా విన్నాం. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విశ్లేషణ ఇవ్వడానికి, అలాగే డీలర్ల తరపున తమ బాధల్ని మన ముందు చెప్పుకోవడానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీలర్ల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వైకుంఠం గారు ప్రస్తుతం మనకి జూమ్ లైవ్లో తొలి వెలిక్కి అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తమ సమస్యలు ఏమిటి, ప్రభుత్వానికి తమకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏమిటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి వైకుంఠం గారు. నమస్కారం సార్. ఏంటి అసలు ప్రభుత్వం మీకు 5 నెలలుగా కమిషన్ చెల్లించడం లేదు, ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ మీరు చేస్తున్నది. సో ఏంటి అసలు ఇంకా మీకు ఏమైనా ఇతరత్ర డిమాండ్స్ ఏమున్నాయి? మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టింది ఏమిటి? మీకు నెరవేర్చినటువంటి సందర్భాలు ఏమున్నాయి? మీ ఆవేదన కారణం ఏమిటి?
తొలి వెలుగుకు మా యొక్క నమస్కారం సార్. థ్యాంక్ యూ. మేము మేము మా యొక్క రేషన్ డీలర్ వ్యవస్థ గతంలో ఎప్పుడు మాకు నెల నెల వచ్చే కమిషన్ గత 5 నెలల నుండి రావట్లేదు. మ్మ్. ఇంకో విషయం ఏంటంటే ఇందులో మ్మ్. 2 భాగాలుగా చేశారు. సెంట్రల్ కమిషన్ ఒకటని, స్టేట్ కమిషన్ ఒకటని చేశారు. ఆ, సెంట్రల్ కమిషన్ 45 రూపాయలు, స్టేట్ కమిషన్ 95 రూపాయలుగా విభజించడం జరిగింది. ఓకే అండి. ఈ స్టేట్ కమిషన్ ఒకసారి తొందరగానే వస్తుంది. సెంట్రల్ కమిషన్ 5 నెలలు రావాలి సార్. స్టేట్ కమిషన్ 3 నెలలు రావాలి. ఆ, మేము గతంలో జూన్ లో ఇచ్చినటువంటి రేషన్ షాప్ పంపిణీ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశాము. మ్మ్. గవర్నమెంట్ కూడా మంచి పేరు వచ్చేది. ఎందుకంటే మేము పొద్దుగాల 8 నుండి రాత్రి 10 వరకు మిషన్ బంద్ అయ్యే వరకు కూడా చాలా సప్లై చేసాం పబ్లిక్ కు. యా, యా, యా. తిండి ఇప్పుడు కూడా మీకు తిండి అదే మాది చెప్పాను. అన్ని వాటి ఎందుకంటే కూడా మేము జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలకు సంబంధించి మీరు ఆ. ఒకే నెలలో రాత్రి 1 గంట అయినా కూడా లబ్ధిదారులకు ఇచ్చారు, రేషన్ లబ్ధిదారులకి అందరికీ కూడా. మీరు ఒక రాత్రి 15 ప్రత్యేకమైనటువంటి వరకు ఇచ్చాం సిబ్బందిని సార్. పెట్టుకుని మరి. అవును సార్. అంతే కదా, మాకు ఈ 3 నెలల కమిషన్ రాలేదు. మరియు ఏప్రిల్ మేకు సంబంధించిన కొన్ని జిల్లాలకు సెంట్రల్ కమిషన్ గతంలో ఒక 140 రూపాయల కమిషన్ వేసేవాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు ఏం చేసిరంటే సెంట్రల్ కమిషన్ సపరేట్, స్టేట్ కమిషన్ సపరేట్ అని చేసి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సెంట్రల్ కమిషన్, స్టేట్ కమిషన్ అని అది ఇది మాకు ఆ, ఆ, 2 విధాలు వచ్చేసరికి మాకు చాలా మా యొక్క వర్కర్లకు పైసలు ఇవ్వాలంటే కూడా కష్టమవుతుంది. మేము ఈ 3 నెలల కమిషన్ విషయంలో వర్కర్లని మేము ఒకరున్న వర్కర్లను 3 పెట్టుకొని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అంత పబ్లిక్ సపోర్ట్ కావాలంటే పేమెంట్ చేయాలంటే కూడా వాళ్ళు కూడా పేమెంట్ వర్కర్లు కూడా చేయలేకపోయారు. మేము మాకు అమాలి ఖర్చు, దిగుమతి అమాలి ఖర్చు ఒక్క దుకాణకు 10 నుంచి 25 వేల రూపాయల వరకు కూడా కమిషన్లు అయినాయి. మా యొక్క పెట్టుబడి పెట్టిన వల్ల మ్మ్. 3 నెలల కిరాయి వర్కర్లకు ప్లస్ కమిషన్ పెట్టి ఒక్కొక్క షాప్ నుంచి 50,000 రూపాయల దాకా మేము పెట్టుబడి పెట్టి నడపాల్సి వచ్చింది. మ్మ్. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం మాకు మాత్రం ఇంకా మా కమిషన్ రిలీజ్ చేయట్లేదు. గవర్నమెంట్ మాత్రం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో చాలా మంచి పేరు వచ్చింది. పబ్లిక్ లో కూడా మంచి నేమ్ ఉంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మా యొక్క డీలర్లని పట్టించుకోవట్లేదని మా యొక్క బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేనిఫెస్టోలో మేము ఎవరం కూడా అడగలే, మేనిఫెస్టోలో ఎంత పెడతారని మేము ఎవరం కూడా డీలర్లను అడగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే మా యొక్క అసోసియేషన్ పిలిచి 300 రూపాయల కమిషను, మీకు 5,000 రూపాయల గౌరవేతం ఇస్తామని చెప్పి వాళ్ళే చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటిది రాలేదు. ప్లస్ మాకు చేసిన కమిషన్ కూడా మాకు రాక చాలా ఇబ్బందుల్లో ఉన్నామని తెలియజేస్తున్నాం సార్ మీ ద్వారా. మరొకటండి వైకుంఠం గారు, ఈ సమస్యని నేరుగా ప్రభుత్వానికి తీసుకువెళ్ళి ఉంటారు. ప్రభుత్వం నుంచి మీకు వచ్చినటువంటి స్పందన ఏమిటి? ఆల్రెడీ అవి స్పందించకపోతేనే మీరు ఇప్పుడు అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి కదా. ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర మాకు తీసుకెళ్ళి ఉంటారు కమిషన్ గడిచిన ఈ 4 రోజుల వ్యవధిలో. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి చేశాం స్పందన సార్. వచ్చింది? మేము వెళ్ళినప్పుడల్లా మీకు వేస్తే మాకు రాలేదు, ఇంకా మాకు వస్తున్నాయి, మేము పెట్టాము, వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టాము, ఇంకా రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ కూడా వస్తుంది, ఇది కూడా వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మేము ఎన్నిసార్లు మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిరోజు నిత్యం పోయేవాడు. పోయి ఎన్నిసార్లు చెప్పినా కానీ మా రాష్ట్ర అధ్యక్షుడికి ఎలాంటి ఇంకా స్పందన రాలేదు. అందు గురించి మా రాష్ట్ర అధ్యక్షుడు ఈసారి మనకు రాకపోతే, ఈ 1 తారీఖు వరకు రాకపోతే మనం 1 తారీఖు నుంచి మనం రేషన్ డీలర్ల షాపులు బంద్ చేయాలని ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది సార్. మరొక వైపు అండి, అంటే మీరు ఇన్నాళ్ళు చేస్తున్నారు, ఒక రేషన్ డీలర్లుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సెంట్రల్ కమిషన్ అలాగే స్టేట్ కమిషన్ రెండూ కలిపి ఇస్తున్నటువంటి సందర్భాలే ఆనవాయితీగా వస్తోందా, లేదా విడివిడిగా మీరు పొందినటువంటి సందర్భం అయినా ఏ సంవత్సరం అయినా ఉందా? సార్ గతంలో మార్చి వరకు మాకు 140 రూపీస్ లాగానే వేసేవాళ్ళు. ఈ ఏప్రిల్ మే నుంచే మాకు విడివిడిగా వేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఏప్రిల్ నుండి స్టార్ట్ చేసిన పని ఇప్పటి వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ ఇప్పటి వరకు కూడా మా చేతికి రాలేదు సార్. అవునండి, అవును. సో మరొక వైపు మీకు గౌరవ వేతనం సరిగ్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తానన్నటువంటి ఒక గౌరవ వేతనం మీకు ఇవ్వలేదు అనేటువంటి ఒక బలమైన వాదన కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. ఎంత పొందుతున్నారు, మీకు ఎంత రావాల్సి ఉంది? గౌరవ వేతనమా సార్? ఎస్.
మాకు గౌరవ వేతనం 5,000 ప్రకటిస్తే 5,000 గౌరవ వేతనం అయినా పర్లేదు. ఆ గౌరవ వేతనము మరియు మా యొక్క క్వింటాల్కు 300 రూపాయల కమిషన్ గవర్నమెంటే చెప్పడం జరిగింది కాబట్టి క్వింటాల్కు 300 రూపాయల కమిషన్ గౌరవ వేతనము మాకు ప్రకటించిన విధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇవ్వగలరని మేము కోరుచున్నాం సార్. మొత్తం స్టేట్ వైడ్ మొత్తం ఎన్ని రేషన్ దుకాణాలు ఉన్నాయండి వైకుంఠం గారు? 17,100 చిల్లర ఉంటాయి సార్. సుమారుగా ఈ రేషన్ కార్డు పొందినటువంటి లబ్ధిదారుల జాబితా కూడా మీరు ఒక అంటే రంగారెడ్డి జిల్లాకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మీ దగ్గర కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా? వైస్ ప్రెసిడెంట్ కాదు, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ సార్ నేను. ప్రెసిడెంట్గా మీరు సారీ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎలాంటివి ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా 97 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి సార్. ఆ, 97 లక్షల పైసలు 97 లక్షల 90,000 కార్డులు ఉన్నాయి సార్ ఇప్పుడు. ఉమ్. యాక్చువల్గా మీరు కిలో బియ్యం పంపిణీ చేస్తే కనుక మీరు సదరు లబ్ధిదారుడికి కిలో బియ్యం పంపిణీ చేస్తే మీ చేతుల ద్వారా మీకు వచ్చే కమిషన్ ఎంత ప్రభుత్వం తరపు నుంచి? ప్రభుత్వం తరఫు నుంచి మాకు వచ్చే కమిషన్ ఒక 140 రూపాయలు సార్ పర్ క్వింటాల్కు. కిలో బియ్యానికండి, కిలో బియ్యానికి నేను అడిగింది. కిలో బియ్యానికి ₹1.40. ₹1.40. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంత, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున ఎంత, మీకు ఏమైనా ఐడియా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం తరఫున 90 క్వింటాల్కు ₹95 సార్. కేంద్ర ప్రభుత్వం ₹45 సార్. 45 పైసలు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 90 పైసలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 50 పైసలు మీకు రావాల్సి ఉంది. అంటే ఒక కిలో బియ్యానికండి నేను చెప్పేది, 1 కిలో రైస్కి. మీకు 5 నెలల నుంచి రాలేదనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇది మీ వెనక. అంటే వాస్తవానికి అంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీరు ఎక్కడ కూడా మీ మనసుకు నొచ్చుకున్నటువంటి సంఘటనలు ఈనాడు జరగలేదా? ఆనాడు పాలన బాగానే ఉందా? కేవలం ఈ 5 నెలలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మాకు ఒక 3 సంవత్సరాల వరకు ₹20 కమిషన్ మీద చేశాము. ప్రతి క్వింటాల్కి ₹20 చేశాము. తర్వాత గవర్నమెంట్ ₹70 చేసింది సార్ ఒక 5 ఏళ్ళ తర్వాత. మరియు లాస్ట్ ప్రభుత్వము ఎలక్షన్ల ముందు మాకు ₹140 కమిషన్ పెంచడం జరిగింది సార్. సో ఆ గవర్నమెంట్ బాగానే ఉంది, బాగానే చేసిందని మీరు చెప్తున్నారా? లేదు సార్, ఆ గవర్నమెంట్ కూడా మమ్మల్ని సతాయించింది సార్. మా గవర్నమెంట్ కూడా కాకపోతే ఎందుకనే వస్తుందంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రేషన్ డీలర్ల వ్యవస్థని నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ తెర వెనుకుండి బీఆర్ఎస్ ఆడిస్తుంది అనేటువంటి ఒక బలమైన వాదన ఇప్పుడు కాంగ్రెస్ అలాగే బీజేపీ కూడా ఇప్పుడు తీసుకొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? లేదు సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి దాంట్లో మాకు ఇన్వాల్వ్ లేదు. మేము కొట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేము అడుగుతున్నాం సార్. స్టార్టింగ్ లో మాకు చెప్పడం కూడా జరిగింది, గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, 1 సంవత్సరం పాటు ఆగండి అన్నారు. కానీ సంవత్సరం అయిపోయింది కాబట్టి మేము కోరుతున్నాం సార్. ఇప్పుడు వాస్తవానికి సెప్టెంబర్ 1 నుంచి నూతన రేషన్ కార్డుదారులు కావచ్చు సన్నబియ్యం పంపిణీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పి ఒక ముద్రణతోటి ఒక బ్యాగులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అది బహిరంగ మార్కెట్లో మీ వరకు వచ్చి ఉంటుంది. 50 నుంచి 100 రూపాయలు ఉండేటువంటి బ్యాగులు కూడా ఉచితంగా అందివ్వడానికి సిద్ధంగా ఉంది. కరెక్ట్గా సెప్టెంబర్ 1నే రేషన్ దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించుకోవడానికి గల కారణాలు ఏమిటి? కేవలం సెప్టెంబర్ 1 అనేది అంటే మాకు కమిషన్ రాలేదు కాబట్టి అది మాకు బంద్ చేయాలనుకుంటే సార్. మా కమిషన్ రిలీజ్ చేస్తే మాత్రం ఎలాంటివి కూడా మేము బంద్ చేయం సార్. గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టిన విధంగా కూడా తొందరగానే మాకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కమిషన్ అండ్ గౌరవ వేతనము కొంచెం టైం తీసుకొని ఇచ్చినా పర్లేదు, కానీ మా కమిషన్ మాత్రం ఇప్పుడు రిలీజ్ చేస్తే సెప్టెంబర్ 1 తారీఖు నుండి మాత్రం మేము విరమించుకుంటాం సార్. మీ స్టేట్ ప్రెసిడెంట్ మీకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏమిటి? అంటే గవర్నమెంట్ నుంచి నాకు ఇలాగా కొంచెం పాజిటివ్ వేలో ఉన్నారు అనేటువంటిది. మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారండి అంటే, ఒకటి మనకు కమిషన్ వచ్చాక మనము ఈ తీసుకుని అప్పుడు మళ్ళీ మనం దీని మీద కూడా మనం గవర్నమెంట్ పలు విధాలుగా మనం పోయి చర్చించుకొని సాధించుకుందాం, వాళ్ళకు కూడా టైం ఇద్దాము. కానీ మనకు మాత్రం ఫస్ట్ మాత్రం ఈ యొక్క కమిషన్ రిలీజ్ కావాలని మేము కోరుచున్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కాస్త నిల్లుగా ఉంది, ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలకి అంటే ఇలా పెడుతున్నాం, సో మీకు ఖచ్చితంగా మీ హామీ నెరవేరుస్తాం అంటూ ఒక చిన్న మాట హామీ ఇస్తే మీ యొక్క డిమాండ్స్ని అంటే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉపసంహరించుకుని రేషన్ దుకాణాలు తెరిచే అవకాశం ఉందా ప్రభుత్వం కనుక స్పందిస్తే? ప్రభుత్వం స్పందిస్తే మాత్రం 100% మేము సర్వీస్ చేయడానికి ఆగండి,
లేకపోతే ఒక 5 నెలలు ఆగండి, పూర్తి స్థాయిలో కల్పిస్తాం. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేసినటువంటి ఇవి కూడా ఎందుకు కేవలం 5 నెలలు కాదు, చాలా ఇంచుమించు కొన్ని నెలల పాటు చెప్పారు మీరు. మీ మాటల్లోనే విన్నాను. అవును సార్, అవును సార్. ఇప్పుడు కేవలం 5 నెలలకే మీరు ఇంత పట్టుబట్టడం అనేది సమంజసం కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో లేదు సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక 5 నెలలు ఆగండి, అంతా కలిపి మేము సెట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కావచ్చు, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, మరోవైపు ఎవరి నుంచి అయినా ఢిల్లీ పెద్దల నుంచి అయినా మీకు హామీ ఇస్తే అది వెంటనే విరమించుకుని సెప్టెంబర్ 1 నుంచి దుకాణాలు తెరిచే అవకాశాలు ఉన్నాయా? సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం మా కమిషన్లో కొంచెం ఇచ్చేసారు, కానీ మా కమిషన్లు మాత్రం ఎవ్రీ మంత్ రిలీజ్ చేయడం జరిగింది సార్. మా కమిషన్లు ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తే మేము 1వ తారీఖు నుంచి విరమించుకుంటాం సార్. మా కమిషన్లు ఫస్ట్ మాకు రిలీజ్ చేయాలి సార్. మరియు మా యొక్క గౌరవ వేతనమే కానీ 300 రూపాయల కమిషనే కానీ మరి మాకు ఒక 2-3 నెలలు టైం తీసుకొని మాకు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి సార్ గారు మాకు ఒకసారి టైం ఇచ్చి మేము అలాంటి టైం ఇస్తే మేము ఆ సార్ ఎలాగ చెప్తే అలా వింటామని మేము కోరుచున్నాం సార్. సో వైకుంఠం గారు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మీ అకౌంట్లో డబ్బులు పడ్డా తర్వాతే రేషన్ ఆ యొక్క షట్టర్స్ మేము పైకి ఎత్తుతాం అనే మాట అయితే వస్తుంది. ఎక్కడ కూడా మీరు తగ్గేదేలే అంటున్నారు. ఏదో గౌరవ వేతనం ఇవి మినహాయిస్తే కమిషన్ అయితే మా అకౌంట్లో పడాలనేది మీ ప్రధానమైనటువంటి డిమాండ్గా తెలుస్తోంది. ఎందుకంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి ఒక నెల జీతం 10 రోజులు లేట్ అవుతూనే వాళ్ళకు కష్టం, వాళ్ళు ఏదో ఎలా ఫీల్ అవుతారో మాకు. మేము వర్కర్లను పెట్టుకున్నాం సార్. మా కడుపుకు మేము దానికి వర్కర్లకు తెచ్చేయాలంటే మేము అప్పు చేసి తెచ్చేయాల్సి వస్తుంది సార్. ఇలాంటి అప్పు చేసి తెచ్చేయాలంటే మాకు ఎంత బాధ అవుతుంది సార్. మాకు ఇక్కడ ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి మీకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏమీ లేదా? ఇన్నాళ్లలో మీ స్లోగన్స్ వినిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వరకైతే మాకు సివిల్ సప్లై మినిస్టర్ గారు ఎలాంటి హామీ ఇవ్వలేదు సార్. ఇంకా ఎలాంటి హామీ ఇవ్వలేదు సార్. ఇంకా కలిసే ప్రయత్నం చేశారా? కలిసాం సార్. సివిల్ సప్లై మినిస్టర్ స్పందన ఏమిటి? స్పందన చేస్తామంటే మీకు ఆల్రెడీ కమిషన్ పెంచడం జరిగింది అంటాడు సార్. మాకు ఇంతకు ముందే గతంలో అసెంబ్లీలో కూడా మాకు సివిల్ సప్లై రేషన్ డీలర్లకు కమిషన్ పెంచాము, ఇక పెంచేది ఏం లేదని ఒకసారి చెప్పాడు సార్. మన అసెంబ్లీ హాల్లో చెప్పడం జరిగింది సార్. సార్ మీది ఉమ్మడి రంగారెడ్డి విషయానికి వస్తే కనుక మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు డీలర్ల అసోసియేషన్కి సంబంధించి. సుమారుగా రేషన్ కార్డులు మీ యొక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎన్ని ఉన్నాయి? దాని మూలంగా ఎంత ఇంపాక్ట్ పడబోతోంది లబ్ధిదారులకి? ఎందుకంటే వాళ్ళంతా రెడీగా ఉన్నారు. సెప్టెంబర్ 1 ఎప్పుడు వస్తుంది, మా చేతుల్లో కొత్త రేషన్ కార్డు ఉంది, మాకు రేవంత్ సర్కార్ ఒక బ్యాగ్ అయితే ఉచితంగా ఇవ్వబోతోంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆసక్తితో ఉన్నటువంటి సందర్భం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా మీరు ఉన్నారు వైకుంఠం గారు. సుమారుగా రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి? సో వాళ్ళంతా ఇప్పుడు నిరాశపడాల్సిందేనా మీ యొక్క నిర్ణయంతో? సుమారు రంగారెడ్డి జిల్లాలో 2,10,000 కార్డులు ఉన్నాయి సార్. మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 4 లక్షల చిల్లర 5 లక్షల చిల్లర వస్తాయి సార్. ఇందులో కొత్త వచ్చిన రేషన్ కార్డుదారులు సుమారుగా ఒక 25,000 మంది అనుకుంటారు సార్. మీ పరిధిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారుగా ఎన్ని రేషన్ దుకాణాలు ఉన్నాయి? సుమారు ఎంత మేర చెల్లింపులు జరుపుతున్నారు? అంటే అద్దెలండి. అంటే ఇప్పుడు మీరు ఒక రేషన్ దుకాణాన్ని రన్ చేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటిదో లేకపోతే వేరే వాళ్ళ షాపు తీసుకుని రెంట్ పే చేస్తూ ఉండాలి, అలాగే కరెంటు బిల్లులు పే చేస్తూ ఉండాలి, అలాగే మీ దగ్గర ఒక కింది స్థాయిని సిబ్బందిని నియమించుకుని ఈ యొక్క లబ్ధిదారులకి మీరు సప్లై చేస్తూ ఉండాలి, ఆ తూకాలు కావచ్చు వాటెవర్ ఇదంతా కూడా. సో ఈ మేరకు అయ్యేటువంటి ఖర్చు ఎంత మీది? ఒక రేషన్ డీలర్కి వచ్చేసి సార్ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక షట్టర్ కిరాయి 15,000 రూపాయలు అవుతుంది సార్. 10 నుంచి 15,000 రూపాయలు. అవును సార్, 10 నుంచి 15,000 సార్. అది జిహెచ్ఎంసీ కాబట్టి. జిహెచ్ఎంసీ పరిధి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 4,000, 5,000 అవుతుంది సార్. ఒక వర్కర్ కు జిహెచ్ఎంసీ పరిధిలో వర్కర్ కి ఇవ్వాలంటే కూడా 10,000 రూపాయలు అవుతుంది సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా 10,000 రూపాయలు ఏంది ఎవరు కూడా వర్కర్ రారు సార్. మీరు ఈ కమిషనే కాకుండా నెలకి 30,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలనడం అది ఎంతవరకు సబబు అంటారు? అంటే నెరవేర్చే దమ్ము ప్రభుత్వాలకు ఉంటుందని మీరు నమ్ముతున్నారా? మీకు పక్కన ఇస్తూ స్టేట్ గవర్నమెంట్ 90 పైసలు, సెంట్రల్ గవర్నమెంట్ 50 పైసలు ఇస్తూ కిలో బియ్యానికి
మరోవైపు నెలకి 30,000 రూపాయలు గౌరవ వేతనం అడుగుతున్నారని మీ ప్రధాన డిమాండ్గా తెలుస్తోంది. నిజంగా సార్ అది సబబనే డిమాండా అది? సార్ అది మేము మా అసోసియేషన్ నుంచి మాత్రం మేము కోరటం లేదు సార్. మా అసోసియేషన్ నుంచి మేము గవర్నమెంట్ పెట్టిన మేనిఫెస్టో పెట్టిన గౌరవ వేతనం 300 రూపాయల కమిషన్, 5,000 రూపాయలు గౌరవ వేతనం అని ప్రకటించారు కాబట్టి మేము అదైనా ఒకే అంటున్నాం సార్. ఇంకా వేరే అసోసియేషన్ అతను ఇక 30,000 రూపాయలు కావాలని వాళ్ళు పెట్టారు కానీ అది సరైన డిమాండ్ కాదని నా యొక్క ఒపీనియన్ సార్. ఒక రేషన్ డీలర్ గా నాది కూడా ఒపీనియన్ కాదు సార్. అది 30,000 గౌరవ వేతనం అనేది యాక్చువల్గా వాస్తవానికి కేరళ అండ్ తమిళనాడులో కూడా ఇస్తున్నారని కూడా విన్నాం గౌరవ వేతనం రేషన్ డీలర్స్కి. అక్కడ ఎంత ఇస్తున్నారు? మీకు ఉన్నటువంటి సమాచారం ఏమిటి? అక్కడ గౌరవ వేతనం ఏం లేదు సార్. అక్కడ 185 రూపాయలు కమిషన్, 185 నుంచి 200, 250 రూపాయల వరకు కమిషన్ ఇస్తారు సార్ అక్కడ. అంటే ఆల్రెడీ అక్కడ ఇస్తున్నారటండి. కేరళ అండ్ తమిళనాడులో కూడా గౌరవ వేతనం కింద ఎంతో కొంత ఇస్తున్నారట. అదే తరహాలో తెలంగాణలో కూడా ఇవ్వాలని మీ ప్రధానమైనటువంటి డిమాండ్గా స్వయాన మీ రాష్ట్ర అధ్యక్షులుగా చెప్తున్నటువంటి మాట. లేదు సార్, కమిషన్ ఇస్తారు సార్ అక్కడ. అంటే అక్కడ కొంచెం ఏరియా మన దాని కార్డు యొక్క కార్డులు చాలా ఉంది, గవర్నమెంట్ చాలా ఉంది. అక్కడ ఇలా ఉన్న కార్డులు అక్కడ ఉండవు సార్. అక్కడ తక్కువ ఉంటాయి కార్డులు కాబట్టి అక్కడ సరిపోదు కాబట్టి వాళ్ళకు ఒక్కొక్క 500 వరకు ఒక కమిషను, ఒక గౌరవ వేతనము, తర్వాత 1000 వరకు గౌరవ వేతనం ప్రకటించారు సార్ అక్కడ. కాకపోతే ఈ గౌరవ వేతనం ఇస్తూ వాళ్లకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది సార్. వాస్తవానికి తెలంగాణలో అధికార కాంగ్రెస్ ఇంకా అధికారం చేజెక్కించుకోక ముందు మీకు ఒక మేనిఫెస్టోలో ఒక ప్రధానమైనటువంటి హామీ ఇచ్చింది. మీకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తాం అధికారంలోకి వస్తే. మరొక వైపు 40 పైసలు కిలోకి 40 పైసలు ఉన్న దాన్ని 3 రూపాయల వరకు కమిషన్ ఇచ్చేటువంటి బాధ్యత మాది అంటూ కూడా అధికారంలోకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. సో మీకు ఇప్పుడు ఇస్తున్నది కేవలం 50 పైసలు, 90 పైసలు మాత్రమే ఇస్తోంది స్టేట్ కమిషన్ది. రాష్ట్రం సంబంధించి భాగం మీకు ఇచ్చేటువంటి భాగం 3 రూపాయలు. అది ఎప్పటిలోగా నెరవేరుతుందని మీరు భావిస్తున్నారు? ప్రస్తుతానికి అసలే లేదనుకుంటే 3 రూపాయల వరకు మీరు ఆశిస్తున్నారా సార్? మాకు వాళ్ళు ప్రకటించిన 300 రూపాయల కమిషన్, క్వింటాల్కి 300 రూపాయలు ప్రకటించారు. ఇలా 300 లేకున్నా మాకు స్టార్టింగ్ లో 200 నుంచి 250 రూపాయలు ప్రకటించినా మాకు సంతోషమే సార్. ఎందుకంటే ఏ గవర్నమెంటే కానీ ఎగ్జామ్ పెంచడం అంటే గవర్నమెంట్ మీద భారం పడ్డాయంటే అది మన మీద కూడా భారం పడుతుంది. కాబట్టి కొంచెం 200 నుంచి 250 రూపాయల వరకు కమిషన్ పెంచి గ్రామీణ ప్రాంత డీలర్లకు కొంచెం కష్టం ఉంటుంది సార్ ఈ కమిషన్ల విషయంలో. కాబట్టి గ్రామీణ ప్రాంత డీలర్లకు ఒక 5,000 రూపాయలు గౌరవవేతనం ప్రకటించిన సంతోషం అని మేము చెప్పడం జరుగుతుంది సార్. మరొక వైపు మీకు 5 లక్షల వరకు బీమా కల్పిస్తానంది ప్రభుత్వం. మరి దానిపైన అంటే ఇప్పుడు మీరు తెర మీదకి తీసుకొచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్స్లో ఇది కూడా ఒకటి. మాకు 5 లక్షల బీమా కల్పిస్తానన్నారు అధికారంలోకి రాకముందు. అధికారంలోకి వచ్చారు, మాకు ఏది 5 లక్షల బీమా అంటున్నారు. నిజంగా ఇది కూడా ట్రస్ట్ చేస్తున్నారా గవర్నమెంట్ నుంచి? సార్ బీమా విషయంలో మాత్రం ప్రకటించలేదు సార్. గవర్నమెంట్ ఏం ప్రకటించలేదు. ఆ యొక్క మా ప్రధాన డిమాండ్ మేము కోరుచున్నాం సార్. ఒక గవర్నమెంట్ రాకముందు మేనిఫెస్టోలో చేర్చినటువంటి అంశాలు ఇవన్నీ. అలాగే మీ అద్దె, మీ కరెంటు బిల్లులు కూడా మేమే చెల్లిస్తాం మీ అధికారంలోకి రాగానే అనేది చెప్పినటువంటి సందర్భం. అలాగే డీలర్ మరణిస్తే కనుక ఆ కుటుంబంలో వారసుడికి డీలర్షిప్ ఇస్తామని ప్రకటించింది అని కూడా డీలర్లు చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక వార్తా కథనం. అంటే డీలర్ కుటుంబంలో సదరు డీలర్ చనిపోతే కనుక అది ఒక కారుణ్య నియామకం కింద అంటారు దాన్ని. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అటువంటి ఈ ప్రక్రియ ఇప్పుడు కొత్తగా వస్తుందా, గతం నుంచి కొనసాగుతూనే వస్తుందా? లేదు సార్, గతం నుంచి డీలర్ చనిపోతే ఆ ఇంటి వాళ్ళకే డీలర్షిప్ ఇవ్వడం గతం నుంచి ఉంది సార్. ఇవాళ ఇప్పుడు కాదు, గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఉంది సార్. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కాకముందు కూడా ఆ యొక్క రూల్ ఉంది సార్. ఇంకా ఫైనల్గా చెప్పండి వైకుంఠం గారు, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు డీలర్ల అసోసియేషన్కి సంబంధించి. ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధంతా మీ పరిధిలోనే ఉంటుంది. సుమారుగా ఒక రేషన్ షాప్ రన్ చేయాలంటే దాని అద్దె మేము 15,000 రూపాయలు చెల్లిస్తున్నాం ఒక రేషన్ దుకాణం చెప్పేసానని మీరు అంటున్నారు. కమిషన్ ఇస్తేనే కానీ సెప్టెంబర్ 1 నుంచి ఖచ్చితంగా రేషన్ దుకాణాలు తెరుచుకోవా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా? అది మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటి? మాకు ఈ 3 మాసాలకు సంబంధించిన కమిషన్ రిలీజ్ చేస్తే మేము 1వ తారీఖు నుంచి తెలుస్తాం సార్. మా కమిషన్ రిలీజ్ అయిన పక్షంలో కమిషన్ విడుదల చేయకపోతే మాట హామీ ఇస్తే ఏమిటి? వైకుంఠం గారు తీసుకునేటువంటి నిర్ణయం ఏమిటి?
1వ తారీఖు నుంచి బంద్ చేస్తాం సార్. మాకు కమిషన్ రాకపోతే మాత్రం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు అందరం బంద్ చేస్తామని కోరుతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ వైకుంఠం గారు. తొలి వెలుగు ఓకే సార్. మా యొక్క సమయాన్ని మీరు కూడా మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇలా లైవ్లోకి వచ్చినందుకు, మీ అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది అంటే ఇప్పుడు నిజంగా గౌరవ వేతనం 5,000 ఇస్తాం, 50 పైసలు ఉన్న దాన్ని ఖచ్చితంగా మేము 3 రూపాయల వరకు తీసుకెళ్తాం రాష్ట్ర భాగ వాటా కమిషన్ కింద అన్నటువంటి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా బుట్టదాఖలు చేసింది. మరోవైపు 5 లక్షల బీమా కూడా ఇస్తానంది తెలంగాణ కాంగ్రెస్ ఆ ఎన్నికలకు ముందు. అవి ఏమీ కూడా నెరవేర్చలేదు. మరోవైపు 5 నెలల నుంచి కమిషన్ డబ్బులు ఇస్తే చాలు, మేము ఖచ్చితంగా దుకాణాలు అయితే తెరుస్తాము, ఖచ్చితంగా షట్టర్స్ అయితే తెరిచే ప్రక్రియ అయితే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కమిషన్ ఇవ్వలేదా ఖచ్చితంగా రేషన్ దుకాణాలు ఓపెన్ చేసే ప్రసక్తి లేదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వైకుంఠం గారు మనం ఇప్పటివరకు లైవ్లో చెప్పుకొచ్చారు. సో మందికి అంటే గతంలో కంటే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చాక గత బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా రేషన్ కార్డు ఎవరికి మంజూరు చేయలేదు అనేటువంటి ఒక అపవాదం అయితే గత బీఆర్ఎస్ మూటగట్టుకుంది. ఇప్పుడు దాన్ని 1, 2 3 చేసుకుంటూ చాలామందికి రేషన్ కార్డ్స్ దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చినటువంటి సందర్భం. కొత్త రేషన్ కార్డులు దారులు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎప్పుడైతే తెలంగాణలో రేవంత్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆనాటి నుంచి కూడా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సన్నబియ్యం తీసుకోవడానికి రేషన్ దుకాణాల వైపు క్యూలు కట్టినటువంటి సందర్భాలు మొన్న జూన్ నెలలో చూసాం. ఎందుకంటే ఒక్క దెబ్బకే 3 పెట్టెలు అన్నట్టుగా ఒకే నెలలో 3 నెలల రేషన్ తీసుకోవడానికి ఎంతగా జనం పోటెత్తారు అనేటువంటి దానికి రేవంత్ ప్రభుత్వం ఎంత సన్నబియ్యం పథకానికి సంబంధించి ఎంత నిబద్ధతతో పనిచేస్తోంది అనేటువంటి దానికి ఒక మచ్చు ఉదాహరణగా చెప్పొచ్చని అంటున్నారు రాజకీయ పండితులు. మరొక వైపు చూసుకుంటే కనుక ఈ సెప్టెంబర్ 1కి పాత రేషన్ కార్డుదారులతో పాటు నూతనంగా ఎవరైతే కార్డు పొంది ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా ఉవ్వులూరుతున్నారు. మేము కూడా సన్నబియ్యం తీసుకుంటాం, మార్కెట్లో 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి మేము సన్నబియ్యం కొనుక్కోలేకపోతున్నాం, రేవంత్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్నబియ్యంతో మా ఖర్చులు ఖచ్చితంగా తగ్గుతాయి అన్నటువంటి వాళ్ళ ఆశలపైన నిజంగా ఇప్పుడు రేషన్ డీలర్లు నిజంగా నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ప్రభుత్వానికి తలమానికంగా పౌర సరఫరాల శాఖ ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా సమసిపోతుంది. రేషన్ దుకాణాలు ఖచ్చితంగా తెరుచుకునే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా తెర వెనుక సాగుతున్నాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. సో ఒక పక్క ఆందోళన, మరో పక్క కొంచెం ఏమనాలి, దీన్ని ఏ రకంగా వర్ణించాలి? ఎందుకంటే చాలామంది రేషన్ కార్డుదారులు, నూతన రేషన్ కార్డుదారులు తమ యొక్క రేషన్ తీసుకోవడంతో పాటు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి బ్యాగ్ సెప్టెంబర్ 1 నుంచి తాము అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక ప్రత్యేక ముద్రణతో ఒక బ్యాగ్స్ అయితే ఇవ్వబోతోంది. సో అది సెప్టెంబర్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేయబోతోంది రేవంత్ సర్కార్. సో వీళ్ళంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులు అందరూ కూడా చాలా ఉవ్విళ్ళూరుతున్నారు. సో ఇటువంటి టైంలో మాకు 5 నెలల కమిషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే కనుక మేము రేషన్ దుకాణాల తలుపులు తెరిచేది లేదు, ఇచ్చేది లేదంటూ కూడా తెగ చెప్తున్నారు. సో చూద్దాం దీనికి సంబంధించి రేపు ఏమేమి అప్డేట్ జరుగుతుందో, ఎల్లుండి ఏమేమి అప్డేట్ ఉంటుందో. మొత్తానికి అయితే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే వీళ్ళ యొక్క డిమాండ్స్కి అయితే తలొగ్గే పరిస్థితులే ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇందాక నేను చెప్పినట్టుగానే తెలంగాణ ప్రభుత్వానికి తలమానికంగా ఖచ్చితంగా ఏదన్నా పథకం ఉందనంటే కనుక అది రేషన్ పథకం. ఎందుకంటే మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో 100, 150, 200 రూపాయలు పెట్టుకునే సరుకులు అన్నింటినీ కూడా చౌక ధరల ఈ దుకాణంలో ఖచ్చితంగా దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలకు అయితే ఇది ఎంతో చేయూతనందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క రేషన్ డీలర్ల సమస్యని సమసిపోయేటట్టు చేసి నిజంగా ఈ యొక్క తెలంగాణ రేషన్ కార్డుదారులకి అయితే ఒక గుడ్ న్యూస్ మరి సెప్టెంబర్ 1 నుంచి వినిపిస్తుందని మనం కూడా ఆశిద్దాం. స్టే ట్యూన్ టు తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.